Hello everyone, welcome to our channel such as concept. After a long time, ఒక గుడ్ న్యూస్ అమ్మా. మనం ఎప్పటి నుంచి చెక్ చేస్తాం ఏంటంటే ఏపీ హైకోర్టు ఎప్పుడు పడుతున్నాయి పోస్టులు, ఎందుకంటే ఇది రేర్గా పడతాయి కానీ ద బెస్ట్ ఎవర్ జాబ్, తక్కువ వర్క్ ఉంటుంది అండ్ ఎక్కువ శాలరీ వచ్చే జాబ్స్ మనకి ఏపీ హైకోర్టు నాన్న ఇన్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం పడింది. అసలు ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏజ్ ఎంత, పోస్ట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ ఇస్తా. అది కాకుండా సార్ ఇది బాగానే ఉంది ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు మరి నువ్వేమి ఇస్తున్నావు అంటే నేను ఎంత లో కాస్ట్కి టెస్ట్ సిరీస్ విత్ అండ్ ఆల్సో కరెంట్ ఇస్తానమ్మా, క్లారిటీ ఇస్తా. ఓకేనా? అయితే బావిను సార్ ఈ పోస్టర్స్ ప్రిఫరెన్స్ ఏంటి, ఎన్ని పోస్టులు పడ్డాయి అన్నీ కూడా బావిను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నీకు కొంచెం వింటావా? సింపుల్ అది. అండ్ బావిను ఒకవేళ ఇది బాగా నీకు నచ్చితే ఒక లైక్ చేయి అండ్ ఆల్సో షేర్ చేయి. అయితే ఈరోజు మనకి ఏపీ హైకోర్టు అమ్మ 25 పడింది. ఆ అప్లికేషన్ కూడా డేట్ ఈరోజు 13 నుంచే స్టార్ట్ అవుతుంది, అంటే మనం అప్లై చేస్తున్న డేట్ నుంచే. ఓకేనా? నోటిఫికేషన్ మొత్తం విడుదల అయింది మనకి ఎప్పుడు 25న. అయితే పోస్ట్ సంఖ్య ఎంత అంటే మొత్తం ఎన్ని పడ్డాయి, డిగ్రీ మీద ఎంత, ఇంటర్ మీద ఎంత, 10th మీద ఎంత, 7th మీద ఎంత, దాని క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, ఇక డిగ్రీ మీద ఉన్నాయి అండ్ టైపిస్ట్ ఉన్నాయి అండ్ ఆల్సో మనకి ఏంటంటే 10th మీద ఉన్నాయి, 7th మీద కూడా ఉన్నాయమ్మా. ఆ క్లారిటీ కోసం అందరికీ ఈ ఒక్క వీడియోతో ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే? తర్వాత సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, మెయిన్ బాధ అంతా సిలబస్ ఏంటి, అందులో ఏం సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్క్స్కి, ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా కొంచెం బావిను ఈ ఒక్క వీడియోతో ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇంకా టైం వేస్ట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. నచ్చితే మర్చిపోక లైక్ చేయి. ఓకేనా? కింద కామెంట్ చేయి. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ విను, మనకి మొత్తం అప్లికేషన్ స్టార్ట్స్ అంటే మన అప్లికేషన్ ఎప్పుడు మొదలవుతుందంటే 13/5/25 నుంచి, అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ అప్లికేషన్ అమ్మా ఎండ్స్ అంట 2/6/25 అమ్మా, అంటే మనకి నెక్స్ట్ మంత్. ఓకేనా? జూన్ 2 క్లియర్ అయిపోతుంది. సార్ మీరు ఏజ్ ఎంత, ఏజ్ ఏం లేదు మనకి ఈ జూలై నాటికి 18 క్రాస్ అయ్యి 42 మధ్యలో, గమనించావా? 18-42 అంటే చాలా గ్యాప్ ఉంది. ఈక్వల్ సివిల్స్ ఆర్ దేర్, అవునా కదా? ఈ మధ్యలో ఎవరున్నా పక్కా ఈ జాబ్ అప్లై చేయొచ్చు. అండ్ మళ్ళీ చాలామంది కోర్టేగా చిన్న కోర్టు మంత్ శాలరీస్ వస్తుంటాయి. ఓకేనా? అండ్ సిలబస్ అనుకుంటున్నావు కదా, అది కాదు, ఇది మొత్తం కొత్తగా మారింది, మొత్తం కూడా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ 13 అమ్మా అండ్ ఏమో ఎండ్స్ 2, మన ఏజ్ ఏమో 18 to 42 వస్తుంది. ఓకే సార్? నెక్స్ట్ ఈ డౌట్ ఏంది సార్, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పడ్డాయి, ఏ పోస్ట్కి ఏం క్వాలిఫికేషన్, మొత్తం పోస్ట్ అన్ని, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ మనకి. ఎస్ ఆర్ నో? దానికి సార్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, కొంచెం బావేను. మొత్తం పడ్డ పోస్టులు మనకి 1620. ఎంత మొత్తం మనకి 1620. అండ్ చిన్న క్లారిటీ విను, అందులో మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, దానికి డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ అంటే మీనింగ్ డిప్లొమా అయినా పర్లేదు, నువ్వు బీఎస్సీ అయినా పర్లేదు, బీకామ్ అయినా పర్లేదు. కొంత డౌట్ ఏంటంటే సార్ నేను డిస్టెన్స్ అయినా పర్లేదమ్మా. ఓకేనా? ఏదైనా డిగ్రీ ఉండాలి అండ్ టైపింగ్ ఉండాలి. ఇక్కడ డౌట్ సార్ టైపింగ్ అంటున్నారు, సర్టిఫికేట్ కావాలంటే అవసరం లేదు, వాడికి 1 నిమిషానికి 35 వర్డ్స్ కొట్టే అంత స్పీడ్ చాలు, ఎక్కడ కూడా సర్టిఫికేట్ అవసరం లేదు మనకి. చాలామంది ఫీల్ అవుతున్నారు. ఓకేనా? కాబట్టి అవి మొత్తం పోస్టులు 80 నాన్న, మొత్తం 80. అదేంటి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 80. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ, ఇది కూడా డిగ్రీ క్వాలిఫికేషనే, ఇది డిగ్రీయే. అండ్ ఈ పోస్ట్ మొత్తం 230 అమ్మా, 230 పోస్టులు పడ్డాయి. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ, ఇది మొత్తం మనకి 56 పడ్డాయి. అండ్ ఎగ్జామినర్ ఇంటర్మీడియట్ అమ్మా, అంటే గమనించావా మనకి ఇంతవరకు కూడా ఈ మొత్తం డిగ్రీ జాబ్స్ అమ్మా. ఎంత మనకి డిగ్రీ జాబ్స్, ఎస్ఆర్ను ఈ మొత్తం డిగ్రీ జాబ్స్. తర్వాత ఇంటర్ జాబ్స్, ఎగ్జామినర్ ఇంటర్మీడియట్ అమ్మా, మొత్తం 32 పడ్డాయి. ఓకేనా? నెక్స్ట్ కాపీస్ట్ ఇంటర్మీడియట్, గమనించి కాపీస్ట్ అంటే ఇంటర్మీడియట్ విత్ టైప్ రైటింగ్ కావాలి. మళ్ళీ చెప్తున్నా దీనికి కూడా మనకి ఎక్కడా కూడా టైపింగ్ అవసరం లేదు, అంటే మీన్ సర్టిఫికేట్ అవసరం లేదు. మనకు కావాల్సిన జస్ట్ ఏంటంటే ఏం కావాలి మనకి, టైపింగ్ స్పీడ్ కావాలంతే. అవి ఎన్ని భాషలు మొత్తం 193. అండ్ డ్రైవర్ లైట్ వెహికల్ అండ్ 7th క్లాస్, మళ్ళీ డ్రైవర్ దీని పక్క లైసెన్స్ కావాలి. డ్రైవింగ్ వస్తే ఎక్కేస్తాను తొక్కేస్తాను అవ్వదు, ఇక్కడ కేసు పడుద్ది మన మీద. కాబట్టి నీ కేసు నువ్వు వాదించుకోవాలి మళ్ళీ ఇక్కడ అదే కోర్టులో. కాబట్టి డ్రైవర్ కదా, లైట్ వెహికల్ యొక్క కావాలమ్మా. ఓకేనా? అండ్ దానికి 7th క్లాస్ నాన్న, 7th క్లాసు లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్. ఇది బాగుంది కదా, 10th పాస్ ఇంటర్ ఫెయిల్లా ఉంది ఇది మనకి, అవునా కదా? కాబట్టి 7th క్లాస్ ఉండాలి మినిమం అండ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ పర్లేదు, అంటే 7th నుంచి ఇంటర్మీడియట్ కావాలి ఇండైరెక్ట్గా. ఎస్ ఆర్ నో?
ఆ డ్రైవర్ మనకి 28. ఓకేనా. మళ్ళీ రికార్డ్ అసిస్టెంట్ అమ్మా, అది మనకి ఎంతమ్మా, అది ఇంటర్మీడియటే. ఎంత? 24 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్ మీద, ఇంటర్ వరకు. ఓకేనా. తర్వాత ప్రాసెస్ సర్వర్ 10th క్వాలిఫికేషన్, అది 164 నాన్న. ఓకేనా. అండ్ ఆఫీస్ సబార్డినేట్ 7th ఆర్ ఇంటర్ ఫెయిల్ అమ్మా, ఎంతమ్మా, 651. అండ్ టైపిస్ట్ ఎనీ డిగ్రీ ప్లస్ టైప్ రైటింగ్ అమ్మా, డిగ్రీ ప్లస్ టైప్ రైటింగ్. ఇక్కడ గమనిస్తే డిగ్రీ, ఇంటర్ ఎక్కడ కూడా ఇక్కడ వాడు ఈ బీఎస్సీ కావాలి, బీఏ కావాలి మెన్షన్ చేయట్లే. ఏదైనా పర్లే, ఎవరితోనా పర్లేదు మనకి. ఓకేనా. కాబట్టి ఎందుకంటే మనకి సార్ 162, మనకి మొత్తం పోస్టులు ఎంత, మనకి 1620. మొత్తం ఎన్ని పోస్టులు మనకమ్మా, 1620 పోస్టులు. మళ్ళీ మైండ్లో పెట్టుకో, ఒక పోస్టే తక్కువ అంచనాయి కాదు, దీనికి తక్కువ కాంపిటీషన్ అమ్మా, తక్కువ కాంపిటీషన్. ఓకేనా. అండ్ సిలబస్ కూడా క్లారిటీ ఇస్తాం. బావిను నువ్వు సిలబస్ వింటే అంటావు సార్ ఇదా, ఈ సిలబస్ కష్టపడుతున్నాను నేను, ఇంత సింపులా అని పక్కా వస్తుంది. ఓకేనా. మనకి యాక్చువల్లీ పోస్ట్ క్లారిటీ వచ్చింది మనకి. ఇప్పుడు రా చూద్దాం. మన ఫస్ట్ సిలబస్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా డిగ్రీ మీద మనకి. వీటి మొత్తానికి మనకి సిలబస్ కావాలి. సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఎంత, సమ్ క్లారిటీ కావాలి. ఓకేనా. ఇప్పుడు రా దానికి ఫస్ట్ సిలబస్ చూడు. మొత్తం ఏ ఎగ్జామ్ అన్నా 80 మార్క్స్కి అమ్మా. ఎన్ని మార్క్స్కి మనకి, 80 మార్క్స్కి. దాని టైమింగ్ ఏమో మొత్తం 80 మార్క్స్, దాని టైమింగ్ ఏమో 90 మినిట్స్ అమ్మా. ఓకేనా. అయితే ఫస్ట్ సిలబస్ జనరల్ నాలెడ్జ్ అండ్ గమనించే 40 క్వశ్చన్స్ అమ్మా. స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ద ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, యాక్ట్స్ అవి కూడా. అందులో ఏముంటాయి, ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, అండ్ ఆల్సో ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్స్, జనరల్ సైన్స్, డే బై డే సైన్స్, అండ్ స్పెసిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్, పర్సనల్. ఓకేనా. ఇవన్నీ కూడా గమనిస్తే జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్సే. మొత్తం 40 మార్క్స్ ఓన్లీ. ఎంత మొత్తం, 40 మార్క్స్. అంటే ఇక్కడ మనకి క్వాంట్ రీజనింగ్ ఉందా లేదా క్లారిటీ. మనకి మొత్తం 80 మార్కుల్లోని ఆల్రెడీ 40 వచ్చాయి. మళ్ళీ చెప్తున్నాను, మొత్తం డ్యూరేషన్ మనకి 90 మినిట్స్ ఓన్లీ. ఇందులో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ. కానీ నువ్వు ఫోకస్ చేయాల్సింది గమనించ ఏపీ హైకోర్టు కాబట్టి మనకి ఎక్కువ కావాల్సింది ఏంటంటే స్పెసిఫిక్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అమ్మా. ఇది కొంచెం ఎక్కువ చూసుకోవాలి. ఇండియన్ జాగ్రఫీ సంథింగ్ ఇండియన్ ఇది కొంచెం లైట్గా, ఎందుకంటే 40 మార్క్స్లోని లాస్ట్ చూసుకుంటే మనకి ఏమైందంటే 40 మార్క్లోని దగ్గర ఒక 23 మార్క్స్ మనకి ఓన్లీ డిపెండ్స్ అపాన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ కోడ్ కాబట్టి. ఓకేనా. ఇది ఫస్ట్ 40 మార్క్స్ డిగ్రీ మీద. అయితే తర్వాత ఇంగ్లీష్ అమ్మా, దీనికి 2 మాత్రం ఉంటాయి. దీనికి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉండవు. ఓన్లీ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఓన్లీ. అండ్ గమనించావు అక్కడ ఇంగ్లీష్లో 40 మార్క్స్. అంటే ఇందాక గమనిస్తే సార్ ఇందాక 40 ఏమో జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఒక 40 ఏమో ఎంత మనకి ఇక్కడ ఇంగ్లీష్ అమ్మా. ఇందులో బావిను రీడింగ్ కాంప్రహెన్షన్స్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబ్లింగ్, fill in the blanks, sentence completions, synonyms, antonyms, idiom bases, one of substitutions అమ్మా. ఇవన్నీ కూడా గ్రామర్ బేసే ఉంటాయి. ఓకేనా. అంటే ఇది 40 + 40 మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మొత్తం డ్యూరేషన్ మనకి 90 మినిట్స్ ఓన్లీ. ఓకేనా. ఇది మనకి డిగ్రీ మీద పోస్టులకి. ఏది 80 క్వశ్చన్లు 90 నిమిషాలు. ఓకేనా. చిన్న డౌట్ సార్, మరి అంతా బాగానే ఉంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే వాడు ఇంకా మెన్షన్ చేయలే. వాడు డేట్ ఇచ్చే తప్ప ఇది ఇచ్చే తప్ప మనకి చెప్పలే. కంగారు పడక, ఏం ప్రాబ్లం లేదు, టైం ఇస్తాడు పక్కా, మనకి బోల్డ్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇచ్చుడు సిలబస్ ఫర్ కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్. ఇది ఇంటర్ మీద పడ్డాయి మనకి. అవునా. మొత్తం 10 టైప్ పోస్టులోని డిగ్రీ మీద, ఇంటర్ మీద కొంచెం చేంజ్ చేశాను. ఇక్కడ చెక్ చేసారి దీనికి కూడా సేమ్ అమ్మా. 40 మార్క్స్ ఏమో ఇది ఏంది మనకి, 40 మార్క్స్ ఏమో జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ సేమ్ ఇందాకలాగే. అండ్ ఆల్సో ఇక్కడ కూడా సేమే ఇండియన్ ఆర్ట్, కల్చర్ కింద మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏపీ గురించి చూసుకోవాలి మొత్తం కూడా. ఇది 40. అండ్ ఆల్సో మనకి సేమ్ దీనికి కూడా ఇంగ్లీష్ 40. అంటే డిగ్రీ మీద ఏ సిలబస్ ఉందో దీని మన సిలబస్సే. దీనికి కూడా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఏ ఉండవు. ఓన్లీ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ ఓన్లీ. ఓకేనా. అండ్ ఇది పూర్తయింది. తర్వాత సిలబస్ ఫర్ డ్రైవర్, లైట్ వెహికల్ అండ్ ఆల్సో ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ అమ్మా. ఇవి ఇంటర్ 10th ఉంది. ఈ డ్రైవర్ గుర్తుంది క్వాలిఫికేషన్ నీకు 7th నుంచి ఇంటర్ ఫెయిల్ వరకు. అవునా కాదా. దీని సిలబస్ బావిను. దీనికి కూడా గమనించావా, మొత్తం 80 మార్క్సే. కానీ సిలబస్ ఇక్కడ మారింది. ఇక సిలబస్ గమనిస్తే నార్మల్గానే 40 మార్క్స్ ఉంది. ఏంది
జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ ముందాలాగే. కానీ ఆ నెక్స్ట్ చేసుకుంటే ఆ నెక్స్ట్కి వెళ్తే 10 మార్క్స్ ఇంగ్లీష్. లాస్ట్ 2 పోస్టులకి అయితే 40 ఇంగ్లీష్ అయితే ఇక్కడ మాత్రం 10 మాత్రం ఇచ్చాడమ్మా. అది కూడా గమనించి తగ్గిపోయింది మొత్తం. 1 more సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఈడియం అండ్ ప్లేసెస్ అమ్మా. ఏది దీనికి 3rd 10th ఇంటర్ మీద. ఆ తర్వాత ఇంకా 30 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ. మైండ్లో పెట్టుకో, మెంటల్ ఎబిలిటీ. గమనించా, మెంటల్ ఎబిలిటీ. ఎస్ ఆర్ నో? కొంచెం డౌట్, సార్ ఇదేంటి అర్థమెటిక్గా రీజనింగ్ అని డౌట్ అందరికీ, అవునా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక గమనించావా, మొత్తం రీజనింగ్గా ఫస్ట్ విను. యాప్టిట్యూడ్ మీనింగ్ ఓన్లీ ఫర్ ఇది మెంటల్ ఎబిలిటీ మీనింగ్ రీజనింగ్ అర్థే. ఓకేనా? ఇక గమనిస్తే ఇక్కడ 30 క్వశ్చన్స్ అమ్మా. కోడింగ్, డీకోడింగ్, సిలోజిజం అండ్ స్టేట్మెంట్, కంక్లూజన్, అనాలజీ. అనాలజీలో మనకి ఏమొస్తాయంటే నెంబర్, వర్డ్ అండ్ లెటర్. అండ్ ఆల్సో అథమెటిక్ నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్, రిలేషన్షిప్స్. ఓకేనా? ఇవన్నీ కూడా 30 మార్క్స్ ఓన్లీ. ఇక్కడ మాకు 3 రకాల పోస్టులు ఉన్నాయి అబ్బా. ఇంటర్ మీద, డిగ్రీ మీద, 10th మీద. ఓకేనా? 80 క్వశ్చన్స్, 80 మార్క్స్ ఆర్ దేర్. ఓకే, నెక్స్ట్. సార్ అంత బాగానే ఉంది, మరి అంత బాగానే ఉంది, మనకి ఏమి ఇస్తున్నావు, నువ్వు చెప్తున్నావు కదా సింపుల్గానే ఉంది, నీ నుండి ఏం ప్రొవైడ్ చేస్తున్నావు క్లారిటీ కావాలి. నాన్న బయట ఎవరు కోర్స్ అమ్మినా అక్కడ ఏమవుతుందంటే ఓన్లీ కోర్స్ ఇస్తున్నారు. మేము అలా కాకుండా ఎవ్రీడే కోర్స్ ఉంటుంది, వీడియోస్. అది కాకుండా అందులోనేమా ఎవ్రీడే లైవ్ ఉంటుందమ్మా. లైవ్ ఇస్తుంటాం. ఇన్ ద మెయిన్ సెన్స్ ఎగ్జామ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మేము సింపుల్గా ఏం చేస్తున్నామంటే మైండ్లో పెట్టుకో, మేము సింపుల్గా బయట ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, ఓన్లీ రికార్డ్ వీడియోస్ అమ్ముతున్నారు. మేము అమ్ముతున్నాం, మేము సేమే, కానీ కొంచెం చేంజ్ చేస్తాం అంతే. అది ఎలా అనుకున్నాం సార్? మేము కూడా ఈ మొత్తం సిలబస్ రికార్డ్ వీడియో ఉన్నాయి. అది కాకుండా ఎవ్రీడే మనం ఏంటంటే 11 AM to 1 PM అండ్ 7 to 9 PM ఆ టైంలో, సారీ ఇది AM అమ్మా. ఓకే, ఈ మధ్య వరకు మేము ఏం చేస్తామంటే ఎవ్రీడే లైవ్ ఇస్తామమ్మా. అది కూడా మన యాప్లోనే లైవ్ క్లాస్ ఫ్రీగా ఇస్తుంటాం. అది కాకుండా ఇన్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ 1 lakh టెస్ట్ సిరీస్ ఇందులో ఉన్నాయమ్మా. 1 lakh బిట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఓన్లీ ఫర్ 1 కోర్స్లోనే వీడియోస్ అండ్ లైవ్ క్లాసెస్ అండ్ ఆల్సో 1 lakh టెస్ట్ సిరీస్. బయట చాలామంది కోర్స్ వింటారు, టెస్ట్ సిరీస్ కోసం గ్యాప్ తీసుకుంటారు. అది ప్రాబ్లం లేదు నీకు. లాస్ట్ ఏం పడ్డాయో, నెక్స్ట్ ఏం పడబోతున్నాయో, ప్రీవియస్ పేపర్స్ అవన్నీ కలిపి కూడా ఒకే దగ్గర ఒకే కాస్ట్కి నువ్వు లెసన్ వినాలి, కింద ఎగ్జామ్ రాయాలి, లెసన్ వినాలి, ఎగ్జామ్ రాయాలి. అలా 3 రకాల పోస్టులు కూడా ఒకే కోర్స్తో మేము అందిస్తున్నాం. ఇంకా లో కాస్ట్ 1 year వ్యాలిడిటీ. మళ్ళీ ఎందుకంటే మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనకి స్టేట్ నోటిఫికేషన్లోని పడితే బాగానే పడతాయి, నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టచ్చు, లేదా డ్రాక్ చేయొచ్చు. ఎస్ఆర్ను ఇప్పుడు నేను కోర్స్ నీకు 3 months 6 months ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ వ్యాలిడ్ అయిపోద్ది. ఇంకా ఎగ్జామ్ వెనక్కి వెళ్తే ఇబ్బంది అవుతుందిగా. దానికోసం నేను 1 year ఇస్తున్నానమ్మా. జస్ట్ 999 మాత్రమే. అందులోని వీడియోస్ ఉంటాయి, అందులో మనకి ఏముంటాయి, మళ్ళీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఓకేనా? అండ్ దీని ఎవరు మిస్ చేసారు గాయస్, ఎందుకంటే మనకి ఎవ్రీ పోస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఆల్. ఎవరు టైం వేస్ట్ చేయొద్దు. అండ్ మన దగ్గరే ఇంకా అర్థమెటిక్, రీజనింగ్ అన్ని కోర్సులు ఉన్నాయమ్మా. అవి ఏం కావాలన్నా మన కింద లింక్లు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరేమన్నా గ్రూప్లో యాడ్ అవ్వాలంటే యాడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సైనింగ్ ఆఫ్ సత్య. ఒకవేళ నీకు నచ్చుంటే వీడియో కింద లైక్ చేయి అండ్ లెట్స్ కామెంట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సత్య.